వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 3 రోజుల క్రితం 3 రోజుల దీక్ష చేసినటువంటి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీసీవై పార్టీ స్పష్టత. ఇటీవల మా పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన బీసీ ధర్మదీక్షకు సంఘీభావం తెలిపే క్రమంలో ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతం. వాటికి బీసీవై పార్టీకి కానీ మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై, సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా నాయకుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను సైతం గౌరవిస్తారే తప్ప వ్యక్తిగత దూషణలను ఏనాడు ప్రోత్సహించరు. వారి విమర్శలు విధానపరమైన అంశాలు, దోపిడీ, అవినీతి, అరాచకాలపై మాత్రమే. ఇది మా పార్టీ సిద్ధాంతం. బీసీ హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లు భారత చైతన్య యువజన బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం. తప్పుదో పట్టించొద్దు అంటూ లెటర్ రిలీజ్ చేశారు. నేను ఒక దీక్ష చేశాను. అక్కడికి నా దీక్షకి సంఘీభావంగా, అంటే నేను ఒక పని చేస్తుంటే దానికి మద్దతు ఇవ్వడం కోసమని 10 మంది వచ్చారు. 10 మంది వచ్చినప్పుడు 10 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు ఒక నాయకుడినో లేదా ఇంకొకళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ దీక్ష చేసేది నేను, ఆ పని చేసేది నేనైనప్పుడు నేనేం చేయాలి? వెంటనే ఆపి తప్పు, పొరపాటు, అలాంటి మాటలు మాట్లాడద్దు, మన సిద్ధాంతం అది కాదు అని నేను లేచి చెప్పాలి. కానీ నేను దీక్ష చేస్తున్నా, నేను కూర్చున్నా, మాట్లాడుతున్నంతసేపు కూడా హ్యాపీగా నవ్వుతున్నా. అప్పుడు నేను ఎవరవుతాను? సో ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు కూడా అదే అవుతారు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఆయన చేసినటువంటి దీక్షలో తెలంగాణ నుంచి ఒక నాయకుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అనుచితంగా మాట్లాడి చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి ఇదే రామచంద్ర యాదవ్ ఏం చేస్తున్నాడు? 2019లో ఇదే రామచంద్ర యాదవ్ని పిలిచి టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది పవన్ కళ్యాణ్ గారు కదా. తర్వాత మధ్యలో ఆయన ఎజెండాతో బయటికి వెళ్ళాడు పార్టీలోంచి. పార్టీకి రాజీనామా చేసి పెద్దిరెడ్డి కొట్టిస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గానే నిలబడ్డారుగా. పెద్దిరెడ్డిని ఎదుర్కోవడానికి లేదు కానీ, పెద్దిరెడ్డిని చేయడానికి లేదు కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బీసీలకు అన్యాయం చేశారు, బీసీల పొట్ట కొట్టేశారు, బీసీలకు వెన్నుపోటు పొడిచారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి ఇప్పుడు చేసేదేంటి? వాళ్ళెవరో వచ్చి తిడతారట, ఈ నుండి పక్కన చప్పట్లు కొడతారట, కానీ చివరాఖరికి వచ్చేసి ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ అన్నటువంటి దాంతో చేసేటువంటి పని లేఖ రిలీజ్ చేయడం. శ్రీయుత పవన్ కళ్యాణ్ గారిని వారెవరో అన్నారు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. వారి వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికైతే నీ దీక్షకు ఎందుకు స్వామి తీసుకురావడం? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పిచ్చి కూతలు కూస్తూ ఉంటే ఆపాల్సింది పోయి బాధ్యత గల పౌరుడిగా, ముందు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇప్పుడు లేఖ రిలీజ్ చేస్తే ఏముంది? ఆ విలువ ఉందా అసలు ఆ లేఖకి ఏమన్నా? ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఏంటంటే, దీనికి చాలామంది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. పార్టీ వేదిక మీద మాట్లాడిన మాటలు వ్యక్తిగతం అని చేతులు దులుపుకోవడం అంటే కావాలనే మాట్లాడించినట్టు. పార్టీ వేదిక మీద, అది కూడా అధినేత ముందే మాట్లాడిన మాటలు వ్యక్తిగతం అనడం కన్నా పార్టీ ఏ చర్యలు తీసుకుందో చెప్పాలి. సభలు పెట్టి మాట్లాడిన మాటలకి పార్టీకి సంబంధం లేదు అని ప్రకటిస్తే అది కావాలని అనిపించినట్లే తప్ప ఇంకొకటి కాదు. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఎర్లియర్ ఆల్సో. శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, కత్తి మహేష్, ఇలాంటి ఎంతోమంది చేత పవన్ కళ్యాణ్ గారిని వెనక ఉండి తిట్టించి, వీళ్ళెవ్వరూ కూడా, శ్రీరెడ్డి కానీ వీళ్ళెవరూ పార్టీకి సంబంధించి పనిచేయలే. ముందు అందరూ బయట ఉండి పనిచేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి, రామచంద్ర యాదవ్కి తేడా ఉంది. సేమ్ అదే ఫార్ములా అప్లై చేశారు తప్ప ఇంకొకటి ఏం లేదు. 3 రోజులకి దీక్ష ముగించేశారు. అనారోగ్యం ఉంది అన్నప్పుడు దీక్ష ఎందుకు అసలు చేపట్టడం? పూర్తి ఆరోగ్యంతో చేయాలి. కానీ సరే, చేస్తే చేశారు, అయిపోయింది. అక్కడ మాట్లాడుతున్నప్పుడన్నా లేచి తప్పు పవన్ కళ్యాణ్ గారిని అయినా సరే, చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారిని అయినా సరే, ఎవరినైనా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు.
మీరు హుందాగా మాట్లాడండి. మనం వ్యక్తుల మీద పోరాటం కాదు, మంది వ్యవస్థ మీద పోరాటం, మోసం చేసినటువంటి వాళ్ళ మీద పోరాటం చెప్పాలి కదా ఒక నాయకుడిగా. సో ఇక్కడ నాయకత్వం ఎక్కడుంది? రామచంద్రరావు గారిని నాయకుడు అనాలా? ఏ పరంగా అనాలి అసలు? సో ఇలాంటివి ప్రజాస్వామ్యంలో తగదు. మేము మాట్లాడించేస్తాం, వ్యక్తిత్వ హననం చేసేస్తాం వాళ్ళది. చేసేసిన తర్వాత క్షమాపణ పత్రం రిలీజ్ చేస్తాం. క్షమాపణ పత్రం కూడా కాదు, ఇది ఎక్స్ప్లెనేషన్. మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటిది, అటువంటిది మా పార్టీ సిద్ధాంతం కాదు అనేటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు తప్ప ఇది క్షమించడం అడగడం కూడా కాదు. అంతే కదా. సో చెప్పాలి, ఒక నాయకత్వం అంటే చెప్పాలి, అది తీసుకునేటువంటి తత్వం ఉండాలి. అది ఇక్కడ కనిపించట్లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బీలో ఉంది తప్పితే బీసీవై పార్టీ కూడా, అంటే మిగతా పార్టీలాగే కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా బీ పార్టీస్ అన్నట్టుగానే ఉన్నాయి తప్ప ఇంకోటి కానే కాదు. అందులో ఇది కూడా చేరింది అని సోషల్ మీడియాలో కామెంట్స్. సో రామచంద్రరావు గారి లేఖకి విలువ ఉంది అంటారా అసలు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.